మేడం ఇక తదుపరి రాశి మకర రాశి. మే మాసం అంతా కూడా మకర రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి? చాలా బాగుంటుంది, సక్సెస్ఫుల్ మంత్ వాళ్ళకి అని చెప్పుకోవాలి. సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. అలాగే ఏంటంటే వీళ్ళ తోబుట్టువులకు కూడా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే 3వ ఇంట్లో రాహు ఉన్నాడు కదా, అండ్ ఇప్పుడు మార్స్ కూడా అక్కడే ఉన్నాడు. సో అంటే కరేజ్ అనేది ఎక్కువ అవుతుంది, వీళ్ళు దూసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్, మనం ఇందాక నుంచి అదే మాట్లాడుతున్నాం, ఎందుకంటే జూపిటర్ మూమెంట్, సన్ ఎగ్జాల్టేషన్, ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో పైకి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తాయి. చాలా ఫేవరబుల్ మంత్, ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సెకండ్ లోనే ఉన్నారు అంటే ఏంటి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం బాగుంటుంది ఈ నెల, ఇంకా బాగుంటుంది. అది ఖర్చు పెట్టాలి కదా, మరి డబ్బు వస్తే సరిపోయిందా, బ్యాంక్ లో పెట్టుకుని దాచుకుంటే ఏం సంతోషం. సూపర్, అసలు మకర రాశి వారికి అసలు బాగుంటలేదు. ఖర్చు పెట్టుకోవాలి, అదే డబ్బులు ఎక్కువ వస్తాయి, చక్కగా ఖర్చు పెట్టు. అంటే ట్రావెలింగ్ కూడా ఉంటుంది. ఫారిన్ ట్రావెల్ ఏంటంటే మనం ఒక చోటుకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ చోటుకి వెళ్లకుండా వేరే చోటుకి వెళ్లే ఛాన్సెస్, ఇంకా ఎక్కువ తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలా డబ్బు ఖర్చు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఏలినాడ్స్ అని మనకి తెలుసు అన్ని పాజిటివ్ గానే ఉండవు కదా. సో కొన్ని ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని పట్టేస్తారు, అంతే కదా. సో ఏలినాడ్స్ అని ఉన్న వాళ్ళందరికీ అంతే, సెకండ్ హౌస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈ నెల వరకే మనం మాట్లాడుతున్నాం, అందుకని ఏలినాడ్స్ అని గురించి మాట్లాడుకోవాలంటే మనకి టైం సరిపోదు. సో ఏంటంటే ఈ నెల మే నెల మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ మంత్, సక్సెస్ఫుల్ మంత్. ఎస్పెషలీ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్ కి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరికి సపోర్ట్ అనేది ఉండాలి. సో సపోర్ట్ అనేది వస్తుంది, అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. 3rd లో రాహు ఉన్నాడు కనుక కొంచెం కరేజ్ అనేది ఉంటుంది. దాంతోపాటు మార్స్ ఉన్నాడు, రాహు ఆల్మోస్ట్ మనకి సంవత్సరం నుంచి ఉన్నారు అనుకుందాము. సో మార్స్ ఉన్నారు కనుక, రాహు అండ్ మార్స్ టుగెదర్ ఉన్నారు కనుక వాళ్ళకి కరేజ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ధైర్యం వస్తుంది, అగ్రెసివ్నెస్ వస్తుంది, నేను ముందుకు సాగాలనే పట్టుదల వస్తుంది. సో ఇవన్నీ ఉంటే ఏంటంటే సక్సెస్ఫుల్ గా ఎనీ వెంచర్ కంప్లీట్ చేయగలరు, ఒక కార్యమైనా కంప్లీట్ చేయగలరు. అలాగే ట్రావెలింగ్ మనం మాట్లాడుకున్నాం, బాగుంటుంది. 4th హౌస్ నుంచి 5th హౌస్ కి మనకి జూపిటర్ వెళ్తున్నారు కనుక, 3rd లార్డ్ కనుక, టు అ సర్టన్ ఎక్స్టెంట్ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, అంటే జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా పైకి వస్తున్నారు, అంటే ఏంటంటే ఎక్కువ వ్యసనాలు లేకుండా, అంటే వాళ్ళని కాపాడుకుంటూ జాగ్రత్త కనిపెట్టుకుంటూ ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇంట్లో ఉండే వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే. అక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ హెల్త్ చూసుకోవాలి, అలాగే హెల్త్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే ఖర్చు పెట్టే యోగం ఎలాగో కనిపిస్తోంది, ఉంటేనే ఖర్చు పెడతాం, అది అందరికీ తెలిసిన ఒక విషయం కదా. సో ఆ ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ మీద ధ్యాస, చిల్డ్రన్ మీద ధ్యాస, అంటే కుటుంబం మీద ధ్యాస పెట్టాలి. కుటుంబం పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ధ్యాస పెడతారని మనం వాళ్ళకి సూచన చెప్తున్నాం అన్నమాట. పాలిటీషియన్స్, గవర్నమెంట్ సెక్టర్ కి చాలా బాగుంది. అలాగే ఏంటంటే రైతులకు కూడా బాగుంటుంది ఈ నెలనే చెప్పుకోవాలి, మంచి రాబడి వస్తుంది. వెల్త్ రావాలి అనుకున్న వాళ్ళు, అంటే వెల్త్ నేనేమో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. ఫేవరబుల్ మంత్ అనే చెప్పుకోవాలి. కెరియర్ విషయంలో కూడా కొంచెం బాగానే ఉంది వీళ్ళకి, ఈ నెల వరకే మనం మాట్లాడుకుంటున్నాం, బాగుంది. అండ్ ఆల్సో ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే బంధుమిత్రులు అంటే చాలా జనరల్ గానే ప్రీతి ఉంటుంది వీళ్ళకి, వాళ్ళందరితో సంతోషంగా కలయిక ఉంటుంది, వాళ్ళతో కలిసి విహారాలకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఏంటంటే విభేదాలు ఎక్కడ వస్తాయంటే మనం క్రయ విక్రయాలు, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్. క్రయ విక్రయాలు అంటే ఇచ్చిపుచ్చుకోవడం, అంటే మనం కొనుక్కుంటాం, కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అన్నమాట. పరిహారాలు, కలర్స్ చెప్పండి. అదే పరిహారాలు చెప్పాలి అంటే మనకి తప్పక శనికాళ్ళు పట్టుకోవాల్సిందే. మనకి ఏలినాడ్స్ అని అప్పటి నుంచి చెప్తూ ఉన్నాం. వృద్ధాశ్రమంకి వెళ్ళి మనం అన్నదానం చేసిన, మంచి చేత్తో వండి పెట్టిన ఇంకా మంచిది. వీళ్ళు ఎస్పెషలీ పెళ్లి కావాలి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏంటి, అన్నిటికీ కొంచెం లేట్ అవుతుంది, శని లేట్ గా చేస్తారు మనకి తెలుసు, అన్నిటికీ కొంచెం అడ్డంగాలు వస్తాయి కనుక తప్పక కుమారి పూజ చేస్తే, కన్యలకి పూజలు చేస్తారు, కొన్ని గుళ్ళల్లో చేస్తూ ఉంటారు. అంటే బ్రహ్మకుమారీస్ అనేది మెడిటేషన్, వాళ్ళు కుమారీస్ కాదు యాక్చువల్ గాను, పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు. అంటే కుమారి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అది నేమ్ కాబట్టి అలా అడిగాను. అదే బ్రహ్మకుమారీస్ అంటే వాళ్ళు ఒక ఏంటంటే వాళ్ళు మెడిటేషన్ అంతే. సో కుమారి పూజ అనేది కన్య పూజ అంటాం మనం తెలుగులో చెప్పాలంటే. కుమారి పూజ అని మనకి నార్త్ లో అంతా చాలా ప్రసిద్ధి అన్నమాట.
అంటే దేవిని కొల్చినట్టే అన్నమాట. కొల్చినప్పుడు పెళ్లి కావాలి అన్న వాళ్ళకి, అడ్డంగాలు వస్తుంది అన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా అడ్డగాలు వస్తుంది అన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఒక పూజ అన్నమాట. ఓకే. సో ఇది కుమారి పూజ నేను కూడా చేయించుకున్నాను యాక్చువల్గా. సో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం 40 days ఒక మండలం మనకి ఒక గుర్తు అన్నమాట. మండలం తర్వాత చాలా బాగుంటుంది వాళ్ళకి, మంచి సూచనలు కనిపిస్తాయని చెప్తూ ఉంటాం అన్నమాట. కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే శనికి దానం ఇవ్వడం మంచిది. వృద్ధాశ్రమం ఎలాగో చెప్పాం కనుక. అలాగే వీళ్ళు వైలెట్ కలర్ చాలా బాగుంటుంది. వైలెట్ అండ్ ఆల్సో మనం ఇప్పుడు ఏంటి సన్ గాడ్ మనకి తిరుగుతూ ఉన్నారు కనుక 3వ ఇంట్లో నుంచి 4వ ఇంట్లో కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది. అలాగే మనం గవర్నమెంట్ తో పని చేయించుకోవాలంటే గోల్డ్, వైలెట్ అండ్ గోల్డ్ వేసుకోవడం చాలా చాలా మంచిది అంటే 2 బాగుంటాయి. సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. కొన్ని ఫలితాలు కాస్త అలా ఇలా ఉన్నా మీకు మాసం అంతా చాలా కలిసి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిన నెల బంగారమే అనుకోండి, హ్యాపీగా ఉంటారు. కలర్స్ విషయానికి వస్తే వైలెట్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. మీరు వైలెట్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందుతారు. అలాగే పరిహారం విషయానికి వస్తే మేడం చెప్పినటువంటి పరిహారాలన్నీ తూచా తప్పకుండా వాడే ప్రయత్నం చేయండి. మీరు తూచా తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం అనేది కంపల్సరీ. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుని మీరు ఆర్బి సుధ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడం మీతో మాట్లాడతారు, లేదా వాట్సాప్ చేస్తారు. ఏదేమైనప్పటికీ మీ విషయాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. నచ్చింది కదా వీడియో? లైక్ చేసి షేర్ చేయండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.